హలో, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఏంటి బస్లో ఉన్నాను అనుకుంటున్నారు కదా? యా, ఎగ్జాక్ట్లీ. చాలా డేస్ తర్వాత బస్ జర్నీ. అండ్ మా ఊర్లో ఒక టెంపుల్ ఉందన్నమాట. అక్కడ మొక్కు తీర్చుకోవడానికి అయితే మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. అండ్ ఎప్పుడో పిల్లప్పటి మొక్కు ఇప్పుడు పాపతో వెళ్ళడానికి కుదిరింది. సో అలా అయిపోయింది సిచ్యువేషన్స్. అండ్ సో పాప బస్ ఎక్కగానే పడుకుండిపోయింది. అండ్ మేము కూడా అలా చూస్తూ కూర్చున్నాము. చాలా డేస్ అయింది అసలు బస్ ఎక్కి. అసలు చాలా కాలేజ్ డేస్లో ఎక్కుతుండే. మళ్ళీ తర్వాత ఇప్పుడు చూడండి, మా చెల్లి వీడియో తీస్తున్నానని చెప్పి సిగ్గుపడుతుంది, ఫేస్ చూపించనని చెప్పి. సో చూద్దాం ఈరోజు డే ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి. సో కొంచెం టైం క్యాల్కులేషన్ తప్పు అవ్వడం వల్ల మేమైతే డైరెక్ట్ బస్ అయితే మిస్ అయిపోయాము. సో జనగాంకి వెళ్ళి జనగాం నుంచి అయితే మేమైతే లేట్ అవుతుందని చెప్పేసి అయితే ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళాము. ఆ ఆటో వాడైతే మామూలుగా లేదండి. అసలు 12 సీట్లో ఎంతమంది ఇరికిచ్చి అసలు అంటే చాలా డేస్ తర్వాత మళ్ళీ కూర్చున్నాం కదా, అసలు డిఫరెంట్ ఫీలింగ్. ఇక మా హస్బెండ్ వచ్చేసి ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి బ్యాక్ సీట్లో వెళ్ళైతే కూర్చున్నాడు. ఆ వ్యూ ఎంజాయ్ చేస్తా, కొంచెం అడ్వెంచర్ ఉంటుంది, తొక్క ఉంటుంది, తోలు ఉంటుంది అని చెప్పి ఇక రీజన్స్ చెప్పైతే కూర్చున్నాడు. చూస్తున్నారుగా. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ప్లేస్కి. ఈ ప్లేస్ వచ్చేసి పాలకుర్తి సోమనాథుడి టెంపుల్ అన్నమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే టెంపుల్. చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం. తర్వాత మా అమ్మమ్మ ఎక్స్పైర్ అయిన తర్వాత చాలా తగ్గిపోయింది రావడం. అండ్ ఆఫ్టర్ 7 to 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చామన్నమాట. చెప్పాను కదా, మ్యారేజ్ మొక్కు అని చెప్పి. ఇంకా నైట్ 1 night స్టే అని చెప్పేసి అయితే వచ్చాము. నైట్ నిద్ర చేయాలి అని మొక్కుకున్నారని చెప్పేసి నైటే వచ్చేసి చూడండి. ఇంకా మా పాప అయితే ఇక పడుకుంటుందా, బస్సులో అయితే ఏం చక్కగా పడుకుంది. ఇంకా అందరూ కనిపించేసరికి ఇంకా ఆడుకుంటూ కూర్చుంది. ఇక తను కంట్రోల్ చేయడానికి మాకు సగం డే అయిపోయిందనమాట.
పాపం పండుకున్నాను ఎందుకు లేపుతున్నావు? యశ్ చిట్టి ఏది? చిట్టి చిట్టి సో నైట్ స్టంట్ చేసుకుంటూ అయితే పడుకొని పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము దర్శనం కోసం అని చెప్పేసి. అయితే మార్నింగ్ 4:35కి వెళ్దాం అనుకున్నాం, కానీ మా పాప పడుకునేసరికి 3:30 అయింది. సో ఇంకా సరేలే అని చెప్పి ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం లేట్ 6:37కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అరౌండ్ 380 స్టెప్స్ అలా ఉంటాయి మొత్తం టెంపుల్ దగ్గర వరకు. ఇంకా మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మా మమ్మీ అయితే దీపం పెట్టుకొని వస్తా అని చెప్పేసి అయితే మొక్కుకున్నారనమాట. సో దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు.
సో చాలా డేస్ తర్వాత ఇన్ని స్టెప్స్ అయితే ఎక్కుతున్నా కదా, అసలు చాలా లెగ్స్ అయితే పెయిన్ వచ్చేసాయి. ఇంకా మా వారు అంటున్నారు, ఇంకా తిరుపతి మెట్లు ఎక్కుతా నువ్వు ఇంకేమవుతావో అని చెప్పేసి అయితే నన్ను అయితే ఏడిపిస్తున్నాడు. ఇంకా చూసారు కదా పైకి వెళ్ళాక వ్యూ అసలు ఎంత నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ వ్యూ అయితే ఏం మారలేదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా ఫైనల్లీ మా పాపతోనైతే కూడా ఎక్కించేసాం మెట్లు. అంటే ఎక్కువ కాదులేండి, ఒక 5 స్టెప్స్ అలా అయితే ఎక్కించాము పాపతో. సో చెప్పాను కదా పాలకుర్తి అనే ఊర్లో సోమనాథుడు టెంపుల్ అని చెప్పి, ఒక సైడ్ అయితే శివుడు లింగం ఉంటుంది, ఇంకో సైడ్ అయితే నరసింహస్వామి ఉంటారనమాట. ఇది స్వయంభూ. స్వయంభూ అంటే తెలిసింది కదా. సో స్వయంభూ అనమాట. చూసారు కదా ఇక్కడ పైకి అయితే వచ్చాము. ఇంకా అక్కడ దర్శనం అయిపోయి ఇక్కడ ముడుపులు ఎవరైనా మొక్కుకున్న వాళ్ళైతే ఇక్కడ చెట్టుకైతే కట్టుకుంటారు, వేప చెట్టు రాగి చెట్టుకి. ఇక్కడ మా బిజీలో మేముంటే మా చిట్టి తల్లి చూడండి, తను బొట్టు పెట్టుకొని వాళ్ళ డాడీకి బొట్టు పెడుతుందంట. ఎంత క్యూట్ కదా చూడండి. సో ఇక్కడైతే ఇంకా లోపల దర్శనం అయితే అయిపోయింది. పైన గోపురం అంటారు కదా, అక్కడికైతే వెళ్తున్నాము. యాక్చువల్గా మధ్యలో రూట్ ఒకటి ఉంటుంది, నేను చూపిస్తాను. అది ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు, అది ఎందుకో తెలీదు. అండ్ మేము చిన్నప్పటి నుంచి ఆ వే అయితే బాగా యూజ్ చేస్తాము. ఈ స్టేర్స్ ఎక్కము బేసిక్గా. అండ్ ఇప్పుడు ఆ వే క్లోజ్ చేశారు కాబట్టి ఇంకా తప్పదు, ఈ స్టేర్స్ అయితే ఎక్కి వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ టెంపుల్ నుంచి మళ్ళీ ఈ స్టెప్స్ అయితే ఆల్మోస్ట్ 100 పైనే ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఇదే వే అన్నమాట. ఈ చిన్న వేలో నుంచి పైన గోపురానికైతే దారి ఉంటుంది. అండ్ చిన్నప్పుడైతే అసలు చాలా ఎక్సైటింగ్గా, చాలా భయంగా అలా ఉంటుండే అనమాట. ఎందుకంటే లోపల అన్ని బ్యాట్స్ ఉంటాయి, అసలు లోపలికి వెళ్తే ఆ స్మెల్ కూడా తట్టుకోలేమనుకోండి.
సో స్టార్టింగ్లో చూసారు కదా, తమ్ముడు దీపం తీసుకొని వచ్చాడు. సో ఇక్కడ గోపురం దగ్గరికి అయితే ఆ దీపం పెట్టాలి. సో అందుకోసం అయితే గోపురం దగ్గరకు వచ్చాము. ఎలాగో బాగుంది కదా వ్యూ అని చెప్పేసి అయితే కొన్ని ఫొటోస్ అలా దిగామన్నమాట. సో ఇదే ఆ గోపురం. సో పైన వెళ్ళి దేవుడికి అయితే మొక్కుకొని వచ్చాము. అక్కడ తమ్ముడు చూసారు కదా, వాళ్ళు అసలు ఆ గాలికైతే దీపం అస్సలు ఉండట్లేదు. చాలా ట్రై చేసాము కానీ అస్సలు ఉండట్లేదండి, అంత గాలి వస్తుంది పైన. సో పైన అయిపోయిన తర్వాత కిందికి వచ్చాము. ఏంటి దారి లేదు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? లేదండి, సగం రూట్ వరకు అయితే దారి ఉంది అండ్ బయటికి వెళ్ళలేము, కానీ జస్ట్ అలా వెళ్ళి లోపల చూసి అయితే రావచ్చు. అంటే అవి ఎలా ఉంది ఏంటి అని. సో మా తమ్ముడు మా హస్బెండ్ అయితే పోయి ఎక్స్ప్లోర్ చేసి వచ్చారు ప్లేస్ని. అండ్ ఎవరైతే ఈ టెంపుల్ని ఇంతవరకు చూడలేదో తెలీదో ఒక్కసారి విజిట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను రూట్ మ్యాప్ది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక ఫైనల్గా అయితే హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ స్టేర్స్ నుంచి కూడా కిందికి వెళ్ళిపోవచ్చు, కానీ మేము వాక్వేలో అయితే వెళ్ళిపోయాము. అంటే వెహికల్స్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా, అటు నుంచి అయితే కిందికి వెళ్ళిపోయాము.
అండ్ ఎలాగో నేచర్ బాగుందని చెప్పేసి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ రాగానే పక్కన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. సో అలానే విజిట్ చేసి ఇక్కడ దగ్గరలో మా రిలేటివ్స్ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ దాకా వచ్చి పలకరించకుండా వెళ్తే ఏం బాగుంటుందని చెప్పేసి అయితే వాళ్ళ ఇంటికి వచ్చాము. ఫస్ట్ టైం పాపతో వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పేసి అయితే కొంచెం ఉంటాయి కదా ఫార్మాలిటీస్. సో అలా బ్లౌజ్ పీసెస్ అలా అయితే ఇచ్చారు. ఇంకా కాసేపు అయితే మాట్లాడి కొంచెం టైం స్పెండ్ చేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము కూడా. సో ఫైనల్గా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఆన్ టైంకి బస్ అయితే దొరికింది. తెలిసిందే కదా విలేజ్లో పర్టికులర్ టైం అంటే ఆ టైంకే ఉంటుంది బస్సు, మళ్ళీ హోల్ డే ఉండదు. అండ్ ఫైనల్గా అయితే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము సేఫ్గా. అండ్ చూసారు కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో. ఎవరికైతే ఈ టెంపుల్ తెలీదో విజిట్ చేసేయండి, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాను. అండ్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.